అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడు కోట్లు అన్న, కనీసం 10-20 కోట్లు బాకీ ఉంది. పబ్లిక్ 20 కోట్ల రూపాయలు. కావాలని ఫోన్ చేస్తే బస్ స్టాండ్ ముందల 19 రాత్రి బస్ స్టాండ్ ముందల ఉండి వచ్చి సంతకం చేసి ఇస్తా 2 నెలలకి ఇప్పుడు ఆ లెక్కన చూస్తే కిస్సీలో సాగనే ఓన్లీ స్కీమ్ కింద చూస్తే దాదాపు 200 మంది ఉన్నారు. 200 మంది ఊర్లో నుంచి ఇంకా చాలా మంది రాలేదు. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు కూడా దగ్గర వదలలేదు. ఇంటి దగ్గర ఏమంటారు పింఛన్ వచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. తీసుకొని జమ చేసి నేను ఇస్తాను నెల అని వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు. చచ్చిపోతే కూడా ఇప్పుడు కూర్చోడానికి కూడా ఎవరి దగ్గర ఒక డబ్బు లేదు. అట్లా చేసుకొని మా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక పెద్ద మనిషి దగ్గర వచ్చి మాట్లాడిండు. ఈరోజు అందరినీ పిలిపించిండు. మాకు నేను మాట్లాడతా సెటిల్మెంట్ చేస్తా అని మేమందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఆరిఫ్కి ఇప్పుడు పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు. కింద వస్తే అత్త కాడ విద్య మీద పిల్లగాంతో ఆడుకుంటున్నా. అత్త గర్వలు కూడా రానియలే మాకు. ఇప్పుడు వారం క్రితం వచ్చి డిఎస్పీ దగ్గర కలిసిపోయినాం. కలిసిపోతే అది తెలిసింది. తెలిసి కరెక్ట్ ఈ రోజు వారం కరెక్ట్ వచ్చిండు. మధ్య మనిషి దగ్గరికి మేము పోయినాం. పోయి మేము ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటామంటే ఆయన ఉండే అని చెప్పి రోజు డిఎస్పీ దగ్గరికి పోయి విలేజ్ నడిగడ్డ, నార్కోల్ డిస్టిక్. మాకు మా అన్న కొడుకు చోటేమియా, నేను బిజినెస్ చేస్తున్నా, ప్లాట్ల బిజినెస్ చేస్తున్నా. చిచ్చా మీరు దుబాయ్ ఎందుకు పోతారు, అక్కడ ఎందుకు పోతారు, ఇక్కడ నుంచి మీకు కొన్ని లాభాలు ఇస్తా, దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ఇస్తాం మీకు అన్నారు. ఓకే అన్నప్పుడు మా పిల్లగాడని మేము నమ్మి ఇచ్చినాం. ఇళ్ళ ఎవరు బయట లేరు, మొత్తం రిలేషన్, అల్లుళ్ళు, ఆడపిల్లలు పిల్లలు మేమే ఉన్నాం. మిగతా బయట ఎవరు లేరు. దాని తర్వాత మేము చిన్నగా అడిగి 2 years వరకు అడిగితే చాలకి, దాని తర్వాత కూడా ఇస్తా అన్నప్పుడు తర్వాత ఏం చేసిండు, వీడియో వేసిండు. వీడియో తర్వాత పేపర్కి ఇప్పించారు. పేపర్కి ఇచ్చిన తర్వాత 3వ రోజు వాడు వస్తాడని కంపల్సరీ చెప్పినా గదే అయింది. ఇల్లు గేమ్ ఆడేది అత్త, అల్లుడు, బిడ్డ, తండ్రి, కొడుకు, వీళ్ళు 5 మందికి వెళ్ళి వీడి గేమ్ ఆడుతుండు. వానికి సలహాదారుడు ఇచ్చింది ఇంటి అల్లుడు. నేను ఇచ్చింది 5 లక్షలు. మేము ఇచ్చింది దాదాపు 3 సంవత్సరాలు ఇచ్చినాం. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇచ్చిన. నా దాదాపు 20 మంది ఉండరు. నా ఇంకా మొత్తం కలిసి దాదాపు ఇలా 150 మంది, నాకెళ్ళేది 50-60 మంది ఉంటారు. మొత్తం కలిసి దీంట్లో 200 పైకి చిల్లర ఉంటారు. అమౌంట్ దాదాపు నుంచి ఇది 6 నుంచి 8 కోట్ల వరకు, 10 కోట్ల వరకు ఉంది. ఇది ఇయ్యమని ఈరోజు నాకు ఇప్పుడు సెటిల్మెంట్ చేపిస్తామని అబ్దల్లా పిలిపించిండు. నిన్న 3 సెటిల్మెంట్ చేయించిండు నా ముందరనే. అబ్దల్లా, ఆంధ్రజ్యోతి విలేకర్ అనే డిష్ కోసం మాకు తెలియదు. ఆంధ్రజ్యోతి విలేకరు అబ్దల్లా ఏం చెప్పిండు, ఫస్ట్ ఇలా సెట్ కావాలి అని సడ్డకుంది అన్నాడు. సడ్డకుంది సెట్ అయిపోయింది. తర్వాత మా పెద్ద నాయన సెట్ అయిపోయింది. తర్వాత మాది ఈరోజు డేట్ ఇచ్చిన. ఈరోజు డేట్కి వెళ్ళి 5:30 నుంచి వాళ్ళ ఇంటికాడ మేము ఉన్నాం. అంతనే ఆయనకు 7:30 ఫోన్ చేస్తే జ్వరం వస్తుందని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నాకు ఎవడో కిడ్నాప్ చేసిండని చంపయిండు. ఆ తర్వాత మేము అబ్దుల్లాకి అడిగితే నేను బాధ్యత కాదన్నప్పుడు, ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకుని మేము వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? మేము సావాలా ఏ బతకాలా? నీ మీద ఆధారపడి వచ్చినప్పుడు నువ్వు మా న్యాయం చేయాలి. నువ్వు న్యాయం చేయకుండా మేము చేయమన్నప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు అతను ఎక్కడ పోయింది మాకు తెలియదు. మధ్యవర్తి ఏమంటున్నా అంటే పిలిపిస్తా అంటారు. పిలిపియాలని మేము అదే అంటున్నాం. మేము అందరి మీద చేస్తాం కంప్లైంట్. వాళ్ళ ఇంటి 2 ఇళ్ళ పేరు మీద ఎంతమంది ఉండో అందరి మీద కంప్లైంట్ చేస్తాం. ఎంతోమంది ఉండరు దీంట్లో, దాంట్లో మీద మొత్తం కంప్లైంట్ చేస్తాం. మా ఒక్కరి కాదు, ఇంతమంది చేస్తాం మేము. సాగు కారణం ఎవరు? వాళ్ళు మండల్ మైనార్టీ ప్రెసిడెంట్
నా పేరు ఎండి ఖాజాబాబా తురుకుర్తి. సాయిబాబా సాయిబాబా అనే వ్యక్తి ఎలా చేసిండో నాగర్ కర్నూలులో జూనియర్ సాయిబాబా లాగా ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర కనీసం ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల వరకు అధిక వడ్డీ ఆశ చూపి వీళ్లకు నేను నెలకు 10,000 ఇస్తా, లక్షకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని అధిక వడ్డీ ఆశ చూపి పేదవాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారంటే వీళ్ళ పూట కూడా గడవదు. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు బంగారం సొమ్ము పెట్టి ప్లాట్లు అమ్మి తీసుకొచ్చి ఇండ్ల మీద రుణాలు తీసుకొని ఒకరొకరైతే ఇండ్ల రుణాలు 5 స్టార్ బ్యాంకుల రుణాలు తీసుకొచ్చి ఈయనకు చోటు మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బు ఇలా అధిక వడ్డీ ఆశ చూపి వీళ్ళకందరికీ మోసం చేయడం జరిగింది. కనీసం ఒకరి దగ్గర నుంచి 10 నుంచి 20 లక్షలు 5 లక్షల వరకు వడ్డీ ఆశ చూపి వీళ్ళకి మోసం చేయడం జరిగింది. సంవత్సరం నుంచి మంచి వ్యక్తి పరారులో ఉన్నాడు. ఏ రోజుకైనా వస్తాడు, వచ్చి ఈడ మాట్లాడి అందరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఈడ అందరు బాధితులు ఎదురు చూసుకుంటూ ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన వచ్చిండు. ఆయన వారం రోజుల క్రితం వచ్చి మన అబ్దుల్లాబాయ్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి సరే అందరికీ న్యాయం చేస్తాము, న్యాయం చేసి ఒకరొకరిని పిలిపించి సరే ఆయన ఎంత ఇచ్చిండు ఎంత తీసుకున్నాడు అందరికి న్యాయం చేస్తా అని పెద్ద మనిషి దగ్గరికి వచ్చిండు. పెద్ద మనిషి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు అందరూ సోమవారం అట్లా రాండి మాట్లాడదామని అన్నాడు పెద్ద మనిషి. మాట్లాడిన తర్వాత ఈరోజు ఆయనకు కిడ్నాప్ చేసిండ్రు, ఎవరో కార్లో తీసుకుపోయినరు అని ఆయనకు మెసేజ్ ఆయన బంధువులకు ఎవరికో పెట్టిందంటే ఆ బంధువులు అబ్దుల్లా గారికి పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమావేశం ఈ పేదవాళ్ళకి అందరికీ న్యాయం జరగాలి. లేనిచో వీళ్ళందరూ మందు డబ్బాలు పెట్రోల్ తీసుకొని మేము దగ్గరికి పోయి ఎస్పీ దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి మేము ఆడ తీసుకొని మేము పోసుకొని మేము ఆత్మహత్య చేసుకుంటామని వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళకు ఒక మేము పోలీస్ వ్యవస్థ ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మీ ప్రెస్ ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని నేను నేను కూడా మా రిలేషన్లు కూడా దీనిలో 7 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి వచ్చి వీళ్ళ తరపు పేదవాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఈ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మీ అందరూ ప్రెస్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.